కేబిఎన్ కళాశాలలో కృష్ణా తరంగ్ పేరుతో యువజన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక నేతలు హాజరయ్యారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. యువతలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు ఎన్నో నైపుణ్య కార్యక్రమాలను శ్రీకారం చుట్టామని చెప్పారు. 2047 విజన్తో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని, భవిష్యత్తులో దేశంతో పాటు యావత్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధికి బాటలు వేస్తామని అన్నారు. కృష్ణా తరంగ్ 2024 వారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు వారంటూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నిలబడినటువంటి పరిస్థితి ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మొన్న ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక మంది నాయకులు ఉన్నారు, అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారంటే అది ఇవాళ తెలుగు వారిలో ఉన్నటువంటి స్ఫూర్తి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒక వెలుగునివ్వాలి ఆంధ్ర రాష్ట్రానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రేపు రాబోయే తరానికి, రాబోయే 20-30 సంవత్సరాలు మన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సెస్ శ్రీకారం చుట్టారు. ఇవాళ అనేక ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. వాటిలో మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చిన ప్రతి వేదికని మీరు ఉపయోగించుకొని మన ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 1947వ సంవత్సరం. మళ్ళీ మనకి 2047కి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో టాప్ 5లో నిలబెట్టాలనేది ఇవాళ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఒక గోల్.